జక్కన్న, మాస్ మహారాజు వంటి ముద్దు పేర్లను వీళ్లకు ఎవరు పెట్టారో తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామందికి ముద్దు పేర్లు ఉన్నాయి. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ని పవర్ స్టార్ అంటూ పిలుస్తారు. చిరంజీవిని మెగాస్టార్ అని పిలుస్తుంటారు. అల్లు అర్జున్ని స్టైలిష్ స్టార్ అని, రామ్ పోతినేనిని ఎనర్జెటిక్ స్టార్ అని, శ్రీహరి గారిని రియల్ స్టార్ అని, బాలకృష్ణని యువరత్న అని ఇలా ముద్దుగా పిలుచుకోవడం అభిమానుల సొంతం. ఇంకా హీరోలకే కాకుండా దర్శకులకి కూడా ఇలాంటి ముద్దు పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు త్రివిక్రమ్ని మాటల మాంత్రికుడు అని, రాజమౌళిని జక్కన్న అని, సుకుమార్ని లెక్కల మాస్టర్ అని, సుక్కు అని, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ పేర్లు మాత్రమే కాదు, స్టేజ్ నేమ్స్ కూడా వీరికి పెట్టిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఇలాంటి పేర్లు ఎవరు పెట్టారో తెలిస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు. వీళ్ళకి ఆ పేర్లు పెట్టిన ఇతర సెలబ్రిటీలు ఎవరో తెలుసుకుందాం. గజనీ మూవీ హీరో సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. ఈ నటుడు 22 ఏళ్ల వయసులో నెరుక్కు నేర్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇదొక రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో విజయ్ హీరోగా నటించాడు. ఈ మూవీకి దర్శకుడు మణిరత్నం. ఆయనే సూర్యకు సూర్య అనే పేరు పెట్టారు. ఈ సినిమా మంచి హిట్ అయింది. దీని తర్వాత శరవణన్ కాస్త సూర్యగా మారిపోయాడు. జక్కన్న. కర్ణాటక రాష్ట్రంలో జక్కన్న అనే ఒక శిల్పి ఉండేవాడు. 12వ శతాబ్దంలో ఇతడు బాగా ఫేమస్ అయ్యాడు. ఎందుకంటే అతను ఒక శిల్పం పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు దాన్ని చెక్కుతూనే ఉంటాడు. అందుకోసం ఎంత సమయం అయినా తీసుకుంటాడు. ఇక సినిమాలను అంత అందంగా తీర్చిదిద్దుతూ ఉంటాడు రాజమౌళి. జక్కన్నలాగా రాజమౌళి కూడా పర్ఫెక్షనిస్ట్ కాబట్టి అతనికి యాక్టర్ రాజీవ్ కనకాల ఆ పేరు పెట్టారు. అయితే అందరూ జూనియర్ ఎన్టీఆర్ జక్కన్న అని పిలవడం వినుంటారు. కానీ ఆయనకు ఆ పేరు పెట్టింది మాత్రం రాజీవ్ కనకాలనే. మాస్ మహారాజా. డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక ఈవెంట్ సందర్భంగా యాంకర్ సుమతో మాట్లాడుతూ రవితేజను మాస్ మహారాజుగా పిలవాలంటూ చెప్పారు. అప్పటి నుంచి మాస్ మహారాజ్ అనే బిరుదు రవితేజ గారి సొంతమైంది. పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ను పవర్ స్టార్ అని మొట్టమొదటగా పిలిచిన వ్యక్తి పోసాని కృష్ణమురళి. పోసాని కృష్ణమురళి గారే పవన్ కళ్యాణ్ గారి కెరీర్ స్టార్టింగ్ హిట్స్ చూసి ఆయనకు పవర్ స్టార్ అని నామకరణం చేశారట. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో షేర్ చేసుకోండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.